ఓం నమశివాయ నమ. ఓం శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ 12 రాశులు ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది, ధనప్రాప్తి యోగం ఎలా ఉంది, వాళ్ళకి వ్యాపార ఉద్యోగ విదేశాల ప్రయాణాలు, పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు ఎలా ఉన్నాయా అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విశాఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, జ్యేష్ఠ నక్షత్రము 2 పాదములు అనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో 2, ఖర్చులో 14 అనగా వీళ్ళు ఎంత సంపాదించినా కూడా త్రిబుల్ ఖర్చు పడుతుంటుంది వీళ్ళకి. అంటే 100 రూపాయలు సంపాదించారనుకోండి 500 ఖర్చు అవుతుంటుంది, 500 సంపాదించారనుకోండి 5000 ఖర్చు అవుతుంటుంది. ఆ విధంగా ఇలా జాతక యోగంలో ఖర్చు ఎక్కువగా ఉంది. మరి వీళ్ళు అతి జాగ్రత్త పడాలి. మీరు రూపాయి జాగ్రత్త పెట్టుకోకుండా ఏం పర్వాలేదులే, సంపాదించవచ్చులే, వయసు ఉందిలే, ఏజీ ఉందిలే, మాకు ఉద్యోగం ఉందిలే, వ్యాపారం ఉండాలి, వెనక ఆస్తులు ఉండాలి అనుకొని మీరు శ్రద్ధగా ఆలోచించారో చాలా వరకు ప్రమాదంలో పడిపోతారు. మీకు 1 రూపాయి కూడా ఇంపార్టెంటే. కాబట్టి డబ్బుని మీరు గౌరవించండి, డబ్బును మీకు ధనాన్ని అభివృద్ధి చేయండి. మీకు ఆ ప్రజల హెల్పింగ్ అనేది వస్తుంది. మరి మీకు కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కొన్ని స్త్రీ సమస్యలు, ఉద్యోగాల విశేషాలలో, వ్యాపార ఉద్యోగ వ్యవసాయాలలో కూడా కొంత ప్రమాదాలు, కొన్ని వాహనములలో కొన్ని ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఆ జాగ్రత్త మీరు చూసుకోకుండా అశార్థగా మీరు ఆలోచించినట్టుకైతే చాలా వరకు ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు దాంట్లో చాలా వరకు మీరు జాగ్రత్త పడితే మీకు చాలా మంచిది. మరి వ్యాపార ఉద్యోగదారులందరికీ కొంత మార్పులు కొన్ని వస్తాయి. మరి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి పెళ్ళిళ్ళు కాకోకుండా సమస్యలతో సతమతం అయిపోతుంటారు. వాళ్ళకి పెద్దవాళ్ళ తరపు నుంచి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం నుంచి జయప్రదం అవుతుంది. దాంట్లో కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకొని నడిచినట్టుకైతే వాళ్ళ జీవితంలో విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే చాలా వరకు వాళ్ళకి సతమతం అయిపోయి, వాళ్ళకి భర్త మాట భార్య, భార్య మాట భర్త వెనకోకుండా ఇద్దరికి సికాకులు తగిలి సమస్యలతో సతమతం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇలాంటి భర్తను మోసం చేయటం, భర్త భార్యను మోసం చేయటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ నాయకులలో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, ఈ సీరియల్లో కానీ మీకు అతి ఘోర భయంకరమైన మీ నేముని ప్రాబ్లం చేసే మార్గం, అంటే రీమార్క్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన మార్గం కొన్ని కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మిమ్మల్ని ఎత్తబోతారు, లేకపోతే మిమ్మల్ని కిందకు దొక్కే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి మీరు చాలా జాగ్రత్త పడినట్టుకైతే మీ జీవితానికి చాలా మంచి జరుగుతుంది. కానీ ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజా బలం, ఆ భగవంతుడు దైవ కటాక్షణమైన వెలుగు అనేది మీకు జై షిరిడి సాయినాథ, ఆ జై షిరిడి సాయినాథను మీరు పూజించాలి. మరి దాంతోపాటు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మీరు పూజించాలి. అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది అనేది మీ జాతక యోగం చూసి అన్నీ చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.